నిజంగా ఏం చెప్పంటే దట్ ఈస్ తెలంగాణ పోలీసు అంటున్నారు. ఏం చెప్పంటే ఒక దిశ జరిగింది, నిన్నే జరుగుతుంటాయి. జరిగినప్పుడు ఏం చెప్పంటే వాస్తవంగా ఏం చెప్పంటే నిజంగా అది అట్లే జరగాలి. అసలు ఏం చెప్పంటే తప్పెవరే కానీ అయిందా అక్కడ కులంబ సంబంధం లేదు, హిందూ కానీ ముస్లిం కానీ సంబంధం లేదు. ఇన్స్టెంట్ జస్టిస్ కావాల్సింది ఖచ్చితంగా. ఏం చెప్పంటే అక్కడ ఏం జరిగినా కానీ దట్టు ఏం చెప్పంటే వాడు పోలీసులు చేస్తారు. నా కొడుకు ఎవరు కానీ కులంబ సంబంధం లేదు. ఇక్కడ ఎవరైనా కానీ చెప్పే పోలీసు వారి మీద ఎవరైనా చేసినా కానీ నరకేయాలి, అక్కడ నరికి పౌలు పెట్టాలి. ఆ మధ్య ఏపీలో కూడా ఎవరు మన తెనాలిలో కావచ్చు పోలీసులు అంటే మంచి అడ్జేసిండు అలా చేయాలి. ఎన్కౌంటర్ ఏం కాదు. మన తెలంగాణ మాత్రం ఏంది అక్కడ ఎన్కౌంటర్ చేసిండు. అక్కడ మన చివరిలో ఉంటుంది అక్కడ. తర్వాత ఇక్కడ రీసెంట్గా జరిగింది మన రియాజ్ ఎన్కౌంటర్ అంట, కానిస్టేబుల్ ప్రమోద్ని చంపేసిందని చెప్పేసి. సో ఖచ్చితంగా అని చెప్పి రియల్గా ఖచ్చితంగా హ్యాట్సప్ చేయాలి. ఖచ్చితంగా ఏం చెప్పంటే మన పోలీస్ సార్ గౌరవనీయులు డీజీపీ గారు, తర్వాత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ అన్న గారు, తర్వాత సజ్జన గారు అందరికీ నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఖచ్చితంగా నా అభ్యర్థి ఏం చెప్పారు రేవంత్ అన్నకి, అన్న ఖచ్చితంగా ఆ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా మెల్లియాలి సార్. ఖచ్చితంగా మెల్లియాల్సింది గ్యారంటీగా. ఏం చెప్పంటే లేకుంటే సమాజం ఎట్లయిపోయిందని చెప్పంటే పోలీసుతో కనుక మనిషి భయపడితే ప్రపంచం అంతా బాగుంటుంది. బట్ అయిపోయింది చెప్పంటే పోలీసు వాడిని కూడా ఇక్కడికి వచ్చింది. ఖచ్చితంగా ఏం చెప్పంటే నేను హ్యాట్స్ చెప్తున్నా పోలీసు వాళ్ళకి. సార్ మీరేం చెప్పండి, నా ఉద్దేశం ఏం చెప్పంటే మీరు పోలీసు వాళ్ళు మీరు ఒక పోలీసుగా ఉండదు సార్. మీరు ఒక ఏం చెప్పంటే ప్రతి ఒక్క మీ సిస్టమ్ మీ కంట్రోల్ తెచ్చుకోవాలి. ఎడ్యుకేషన్ కానీ ఏది కానీ మీ కంట్రోల్ తెచ్చుకోవాలి సార్. మీకు అనుసరణ ఉంచుకొని చేస్తే అని చెప్పి సమాజం ఖచ్చితంగా బాగుంటుంది. నేను రేవంత్ అన్న చెప్తున్నా, రేవంత్ అన్నకు కానీ తర్వాత మోడీ సార్ కానీ తర్వాత హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ చెప్పంటే సార్ పోలీసులో మంచి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వండి. అది ఏది కానీ చెప్పాలని చెప్పితే మనకు ఐఏఎస్ కూడా వద్దు, ఐపీఎస్ఏ కావాలి. ఐపీఎస్ అంతే, ఇంకెవరు అవసరం లేదు. ఇంకా ప్రొఫెసర్లు అంటారు, నేను మేధావులు అంటారు. మేధావులకు సంబంధించి దొంగ యొక్కలే ఉంటారు. ఇప్పుడు ఏదైంది కదా ఏదని చెప్పి వాళ్ళు అది చేస్తారా ఇది చేస్తారా, హిందువులను చంపుతారా అని చెప్పేసి చేస్తాడు, ముస్లింలు చంపుతారా అని చెప్పి చేస్తాడు. అక్కడ మేధావులు కాబట్టి వాళ్ళని కూడా అక్కడ ఇంకోటి చేశాను సార్. నేను చెప్పేది ఇప్పుడు పోలీసులు చెప్పి వాళ్ళు మేధాలు కనబడితే వాళ్ళని ఖచ్చితంగా అక్కడే చేసేయండి. అంత పిచ్చి ఎవరైనా వదిలిపెట్టద్దు. ఖచ్చితంగా చెప్పంటే నేను కూడా ఒకటి ఏం చెప్పంటే ఖచ్చితంగా ఇంకొక 5 ఏళ్లలో తెలంగాణ ఇండియా కాదు ప్రపంచం మొత్తం కూడా పోలీసు రాజ్యం ఉండాలి. పోలీసు రాజ్యం కరెక్ట్ రాజ్యం. పోలీసు గట్టి ఉంటే ప్రపంచం ఎంత బాగుంటుందని చెప్పంటే పోలీస్ సిస్టంలో తప్పనేది జరగదు. ఎక్కడ జరుగుతుంది అని చెప్పంటే 100కు కాదు 1000 కాదు 1,00,000కు ఒక తప్పు జరగదు. కోటికి ఒకరు తప్పు జరగడం అంతే. కోటికి ఒకరు తప్పు చేస్తాం. సో అంత గొప్పగా ఉంటుంది నాకు పోలీసు వ్యవస్థ అంత మంచి గౌరవం. కాబట్టి ఏం చెప్పంటే నేను గౌరవనీయులు రేవంత్ అని చెప్పంటే ఖచ్చితంగా ఎవరైతే పోలీసు చేశారో వాళ్ళకి ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి సార్. వాళ్ళకి మంచి మెడల్ ఇవ్వండి. ఈ విషయంలో నేను గౌరవనీయులు సజ్జనార్ గారికి అందరినీ నేను అప్రిషియేట్ చేస్తున్నా, డీజీపీ గారికి అందరినీ అప్రిషియేట్ చేస్తున్నా. ఇటువంటి ఖచ్చితంగా మీరు చేయాలి సార్. నాకు ఖచ్చితంగా కనీసం నెలకొక ఇట్లా జరగాలి. తప్పు జరగదని చెప్పి అక్కడ ఖచ్చితంగా పోలీసులు ఉంటారు కానీ చెప్పి చట్టం అని చెప్పి కొంచెం బ్యాక్ స్టెప్ వేస్తున్నాను. అట్లా ఏది ముందు కాన్షియస్ చేయాలి. నేను ఫస్ట్ గౌరవించి చెప్పి సజ్జనా సార్కి నేను చాలా పెట్టు ఖచ్చితంగా అందరూ చేయాలి. చేస్తే ఏం చెప్పంటే ఖచ్చితంగా రాబోయే తెలంగాణ బాగుంటుంది సార్. థ్యాంక్ యూ మచ్.